హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా యమలోకం అని చెప్పి. యమలోకం అంటే అందులో ఏముండిద్దా అనుకుంటూ వెళ్ళానమాట. నో ఎక్స్పెక్టేషన్స్. బట్ అసలు లోపలికి వెళ్ళంగానే షాక్ అయిపోయాను. జస్ట్ ఒక సెటప్ ఉంది అంతే, ఫొటోస్ దిగడానికి అనుకున్నాను ఫస్ట్ అయితే. మనం ఫస్ట్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోగానే మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, అలాగా యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ఇంకా యమకింకరులు వీళ్ళందరూ ఉన్నారనమాట అక్కడ. సో అది స్లోగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా దాని ఫినిషింగ్ కూడా, అంటే ఆ బొమ్మల యొక్క ఫినిషింగ్ కూడా రియల్గా మనుషులేనా అన్నట్టు అనిపించింది నాకు. స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ ఉన్న యమకింకర్లు అయితే ఒరిజినల్ మనుషులు అనుకున్నా నేను. అలా నుంచున్నారేమో కదలకుండా అని. స్లోగా తెలిసింది లేదు ఇవన్నీ బొమ్మలు అన్నట్టు. చూసారా పాపులు ఎలా లైన్లో ఉన్నారో. రిచ్ అని కాదు, అంటే చిన్నవాళ్ళని కాదు, ముసలోళ్ళని కాదు, ఎవరైనా పాపం చేసిన వాళ్ళు లైన్ కట్టాల్సిందే. ఇంకా రియాలిటీగా ఉండడానికి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారు. సో భలే అనిపించింది. చిన్ని సాంగ్ వేసి అలా ప్లే చేస్తూ ఉన్నారు. డైలాగ్స్ కూడా వస్తూ ఉన్నాయి, యమధర్మరాజు చెప్తున్న డైలాగ్స్ అన్నీ. సో అలాగా అందరూ ఒకవైపు వెళ్తున్నారనమాట. ఏంటిది లోపలికి వెళ్తున్నారు అని చెప్పి అలా వెళ్తున్నాను. నాకు అసలు అనుకోలేదు, నాకు తెలియదు అనమాట ఇలా ఉంటాయని చెప్పి. స్టార్టింగ్ చూడంగానే యమలోకంలో ఉన్న శిక్షలన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు ఇలా చూపించారు. సో ఆ శిక్ష మనకి ఇలా బొమ్మల రూపంలో కదులుతున్నాయి చూసారా. నాకు ఫస్ట్లో భయం వేసింది, ఎందుకంటే ఇది రివ్యూలో కూడా ఏమీ లేదనమాట. స్టార్టింగ్లో కూడా ఏం పెట్టలేదు ఇలా ఉంటాయని చెప్పి. ఆ శిక్ష ఎందుకు వేస్తారు, ఎలా వేస్తారు అనేది అలా చూపించడం అనేది భలే అనిపించింది నాకు. చాలా క్రియేటివిటీగా అనిపించింది. సో ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇవన్నీ ఇలా లైవ్లో ఇలా చూస్తున్నప్పుడు మనం నిజంగా యమలోకంలోకే వచ్చేసి అలా టూర్ వేస్తున్నామా అన్నట్టు అనిపించింది. కానీ చాలా మంచిగా అనిపించింది. ఇలా అందరూ చూడడం వల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకుండా. ఇలాంటి శిక్షలు ఉంటాయి, దేనికి ఏ శిక్ష ఉండిద్ది అని తెలుస్తూ ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ లోపల మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని నెక్స్ట్ శిక్షలు ఏంటి అనేది, యమలోకంలో ఏమేమి చూసాము, యమలోకం తర్వాత నెక్స్ట్ ఏ లోకం ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ లోపల సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.